హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఏంటంటే ఇంక నిన్న వైజాగ్ వెళ్ళాం కదా, అదంతా కూడా చాలా లెంతీ వీడియో అయిపోయిందని చెప్పేసి నేను ఇంకా డ్వాక్రా బజార్ సెపరేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే డ్వాక్రా బజార్ ఎదురుగా ఐస్ క్రీమ్ బండి ఒకటి ఉంటే అక్కడికి తీసుకెళ్లారు. ఐస్ క్రీమ్ ఏం అడుగుతారా అని అనుకుంటే వాళ్ళకి పుల్ల ఐస్ కావాలన్నారు. ఇంక పుల్ల ఐస్ అయితే కొనిస్తాం. ఇప్పుడైతే మనం డ్వాక్రా బజార్ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే టికెట్ అలాంటిది ఏం లేదు. మన టైమింగ్స్ వచ్చేసి నైట్ 10 వరకు, మార్నింగ్ 10 నుంచి. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ డ్వాక్రా బజార్స్ అనేవి కామన్గా వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ ఒకే స్టేట్ నుంచి కాకుండా అదర్ స్టేట్స్ నుంచి కూడా సెపరేట్ ప్రోడక్ట్స్, అంటే ఒకటే ప్రోడక్ట్ మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఎగ్జిబిషన్స్లో చూస్తూ ఉంటాం కదా, కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే అక్కడైతే మనం చూడడం జరుగుతుంది. కానీ డ్వాక్రా బజార్ అన్నప్పటికీ కొన్ని స్టేట్స్ నుంచి అయితే ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఒకే చోట పెట్టుకొని అమ్ముతారు. అది మెయిన్ కాన్సెప్ట్ డ్వాక్రా బజార్కి. ఈ డ్వాక్రా బజార్లు అనేవి వచ్చిన తర్వాత చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేసే ఉత్పత్తులను కూడా చక్కగా అమ్ముకోవడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి చీరలు, ఇంకా డ్రెస్సులు, మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువులు కూడా ఇక్కడైతే దొరుకుతాయి మనకి. ఇంకా అవన్నీ కూడా ఏంటో మీరు వీడియోలో చూసేయండి. నేను ఎగ్జిబిషన్స్లో అన్నా వెళ్తే ఏదో ఒకటి కొని వస్తాను, కానీ డ్వాక్రా బజార్స్కి వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఏమీ కొన్నాను. ఎందుకంటే చాలా ప్రైజులు ఎక్కువ ఉంటాయి మనకి. మనం అసలు అది బయట అయితే అంత కూడా ఉండవు, అంతలా చెప్తారు డ్వాక్రా బజార్లో ప్రైజులు అనేవి. మరి వాళ్ళు ఓన్గా తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఎందుకో ఏంటో తెలియదు, కానీ ప్రైజులు అయితే ఎక్కువగానే చెప్పేస్తారు. ఇంకా బార్గెనింగ్ అది చేయడానికి కూడా ఇంకా అక్కడ అంత అవ్వదు, ఎందుకంటే జనాలు వస్తూనే ఉంటారు కదా, టికెట్ లాంటివి ఏం లేవు కాబట్టి చాలామంది అలా వెళ్తూనే ఉంటారు. సో మా వాళ్ళు అయితే ఇంకా వాటర్ బాల్స్ ఉంటాయి కదా, అవి అయితే కొనుక్కున్నారు, ఒక 6 కలర్స్ అలా చెప్పేసి. ఇంకా మేమైతే ఇంకేం కొనలేదు. ఇంకా పిల్లలకి బొమ్మలు కూడా కొందామని చూసి అడిగాం, కానీ చిన్నది అది మనకి మీషోలో 80 రూపీస్ అలా ఉండేది, అక్కడ అడిగితే 250 అలా చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి మేము ఏమీ కొనలేదు పిల్లలకి, ఓన్లీ వాటర్ బాల్స్ ఒకటే కొన్నాం. ఇంకా పక్కనే గేమ్ జోన్, ఇలా అంటే గేమ్ జోన్ అంటే గేమ్స్కి సంబంధించింది అంతా కూడా ఒక ఏరియాలో పెట్టారు. ఇంకా అది చూసి ఇంకా అక్కడికి కూడా మేము వెళ్ళలేదు, ఇంకా జస్ట్ అలా చూసేసుకొని మేమైతే జెయింట్ వీల్ ఎప్పుడు ఎక్కం, మా హస్బెండ్ నేను కూడా ఇద్దరం అసలు ఎక్కం అది. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము, ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి బయలుదేరుతూ దారి మధ్యలో అయితే మేము ఇంకా ఒక చోట ఆగి ఫుడ్ అనేది ఇంకా తినేసి అప్పుడైతే ఇంటికి వెళ్ళాము. ఇంకా సాక్షికి సూప్ అడిగింది, దానికి ఇష్టమని ఇంకా సూప్ చెప్తే అసలు తాగలేదు, ఎందుకంటే చాలా స్పైసీగా ఉందంట, అసలు తాగలేకపోయింది. అందులోనే చాలా వేడిగా ఉంటుంది, సూప్ వేడిగా తాగితేనే బాగుంటుంది, తర్వాత వాటర్లాగా అయిపోద్ది కదా. ఇంకా కొంచెం తాగింది, తర్వాత ఇంకా నోరు మంట అని చెప్పేసి ఇంకా వదిలేమంటే ఇంకా వదిలేసింది. నెక్స్ట్ మోక్షకి అయితే బటర్ నాన్ చెప్పింది. నేను మిక్స్డ్ బిర్యానీ చెప్పాను కానీ ఇంకా తినలేకపోయాను అసలు. బటర్ నాన్ చాలా రోజుల తర్వాత తినడం, అంటే మా వారు డైట్లో ఉన్నారు కాబట్టి. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి.